చంద్రబాబు నాయుడికి లేదా చంద్రబాబు అభిమానులకి ఓ సంతోషకరమైనటువంటి వార్త. చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా తాజాగా నరేంద్ర మోడీ ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. చాలా రోజులైనట్టుంది. విభేదాలు వచ్చిన తర్వాత 2018 నుంచి లేదు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఎంతో దోహదపడుతూ వచ్చిందని ప్రధానమంత్రి మోడీ కొనియాడారు. చంద్రబాబు పుట్టినరోజు వేళ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేసిన ఆయన ప్రజలకు మరింత సేవ చేసేందుకు భగవంతుడు చంద్రబాబుకు ఆరోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నట్టు దాంట్లో మెన్షన్ చేశారు. అనుభవజ్ఞుడైన నాయకుడు, నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంకితమైన నేత అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొనియాడారు. సంపూర్ణ ఆరోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. దానికి చంద్రబాబు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసే విషయంలో నేను ఎప్పుడు అంకిత భావంతోనే ఎప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. అదే సందర్భంలో చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్, రాజకీయంగా పరిపాలనా పరంగా అనుభవజ్ఞులైన ఆయన నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచన చేస్తారు. వైసీపీ పెట్టిన కేసులతో జైల్లో ఉన్నప్పుడు ఆయన మనోనిబ్బరం కోల్పోలేదని గుర్తు చేశారు. ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుడు ప్రార్థిస్తున్నట్టు ప్రకటించారు.